మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, మరి నేను మాట్లాడుతున్న ఈ వాయిస్ మీకు సరిగా వినిపిస్తుందంటే ఎవరైనా ఒకరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని వారు, దేవుని యొక్క ఉన్నతమైన కృప చొప్పున మరలా దేవుడు మనందరినీ ప్రేమించి ఈ విధముగా ఆయన మనకందరికి ఈ గొప్ప సమయాన్ని ఇవ్వటం అన్నది ఆయన దయాపూర్వక సంకల్పం. ఆయన సంకల్పంలో మనందరినీ వాక్యం చేత కన్నాడు కనుక ఆయన యొక్క ఆలోచనలు నెరవేర్చడానికి దేవుడు మరలా మనకందరికి ఆయన ఈ సమయాన్ని ఇచ్చాడని నేను నమ్ముతూ, ప్రియమైన దేవుని మరలా దేవుని యొక్క ఉన్నతమైన ఆయన యొక్క పరిశుద్ధమైన సంకల్పంలో మనలందరినీ క్రీస్తు ద్వారా మనల్ని ప్రేమించి ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు అన్న సంగతిని ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట చదువుతాం. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్నమాట మనకు రాయబడింది. ప్రియమైన వాళ్ళను ఆయన తాను సృష్టించిన వాటిలో మనకు ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కానేమో. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎందరో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మాటల యందు ఆయన క్రియల యందు శ్రద్ధ కలిగిన మనలను వాక్యం చేత మనల్ని కన్నాడు అన్న సంగతిని మరొకసారి గుర్తు చేస్తూ, వాక్యం చేత కనబడిన మనం ఎంత జాగ్రత్త కలిగి బ్రతకాలో, క్రైస్తవులుగా ప్రపంచానికి దారి చూపే దీర్ఘదర్శులుగా మనతో ఉన్న వారికి సరైన మార్గాన్ని బోధించి మరి యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారిని అనుసరించేవారుగా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రతినిధులుగా మనమంతా ఏ విధంగా బ్రతకాలి అన్న సంగతులను మనం మరొకసారి ఆలోచించేద్దాం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మరి 2025 జనవరి 1వ దినం. ఇంతవరకు కూడా దేవుడు మనల్ని కాపాడేవాడే అంటే ఈ కాలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, మన ఆయుష్కాలంలో గడుస్తున్న ఈ దినాలు కాలములను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన, మనం జాగ్రత్త పడవలసిన విషయాల గురించి దేవుడు రాయిస్తూ కూడా ఆయన చెప్పిన సంగతులు మనం ఒకసారి మన బైబిల్లో చూసుకోగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి
నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. పరమైన దేవుని వారు దేవుడు రాయించిన ఈ దివ్యమైన మాటల్లో చూసుకోగలిగితే క్రైస్తవ ప్రపంచానికి లేదా క్రైస్తవులైన మనకు, మనతోటి వారికి దేవుడు మరి తన పరిశుద్ధమైన లేఖనములో తెలియజేసిన ఒక మాటనే మనం చదువుకున్నాం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేవు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. పరమైన దేవుని వాళ్ళ ప్రపంచంలో అంటే అన్యులు మాత్రమే కాదు కానీ క్రైస్తవుల్లో కూడా, క్రైస్తవులుగా ఉన్న వారిలో కూడా మెలకువ లేని, జాగరూకత లేని మనుషులు ఉన్నారు. కాబట్టి వారందరి విషయమై అలాగే మనల గురించి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మేల్కొల్పుగా, క్రైస్తవులైన మనకు మేల్కొల్పుగా ఏమండి దేవుడు రాయించిన ఈ మాట నిజంగా మనం మేల్కొని ఉండాలి. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి అని అంటే కింద కొన్ని మాటలు రాశాడు 15వ వచనంలో. ఎలాంటి మెలకువ, దేని విషయమైన మెలకువ, దేని విషయమై మనం మేల్కొని బ్రతికుంటాలి అంటే క్రీస్తు మన మీద ప్రకాశించుచున్నాడు. యేసుక్రీస్తు వారు మనపై ఆయన వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి ఆ వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనమని, ఆ వెలుగులో నీతి సత్యము నివసించుచున్నవి, కనబడుచున్నవి. కాబట్టి ఆ క్రీస్తు అనే ఆ వెలుగులో నువ్వు ఉండాలి. ఆ వెలుగులో ఉన్న నీవు ఏ విషయమైన జాగ్రత్తలు కలిగి ఉండాలో అని చెబుతూ 15వ వచనంలో ఒక మాట, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ప్రేమైన దేవుని వల్ల అండి, మనం ఒకవేళ మెలకువ కలిగి ఉంటే ఆ మెలకువ కలిగిన మనము ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలో, మెలకువ కలిగిన వారు ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నారో కూడా చదువుకోవచ్చు. దినములు చెడ్డవి కనుక అంటే గడుస్తున్న కాలాలు, ఇప్పుడు 2025 జనవరి 1వ తారీఖులకు మనం వచ్చామంటే ఈ నూతన సంవత్సరంలోకి మనం దేవుడు మనం ప్రవేశపెట్టాడు అని అంటే ఆయన కృప. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడతాడు కీర్తన గ్రంథంలో, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది అన్న మాటలు మనం చదువుకుంటాం. అంటే ఒక మనిషి బ్రతికి ఉన్నాడు అని అంటే దేవుని దయ ఆయన జీవితంపై లేదా ఆయన కుటుంబంపై ఉన్నది అన్న సంగతి మనం గుర్తిరగాలి. దేవుని దయ వలనే మనకు ఆయుష్కాలము, దేవుని దయ వలనే మన బ్రతుకు. దేవుని దయ వలన ఇవ్వబడిన ఈ బ్రతుకులో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన కాలంలో ఈ దినాలు ఏ విధంగా మారిపోయాయి అంటే మనుషుల ప్రవర్తన వలన దినములు చెడ్డవి అని చెప్పాడు. ఈ చెడు దినాలలో మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత జ్ఞాన హృదయం కలిగి బ్రతకాలని దేవుడు చెప్తున్నాడంటే, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి అన్నాడు. దేని విషయమే జాగ్రత్త?
అజ్ఞానులు కాక జ్ఞానము కలిగి, అంటే సత్య విషయమైన ఈ సమయాన్ని సత్యానికి మీరు వినియోగించుకోవాలి, సత్యానికి వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. సత్యానికి వినియోగించుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి, అంటే మీరు సమయాన్ని వినియోగించుకున్నారు, దేవుని వాక్యానికై సమయాన్ని వినియోగించుకుంటున్నారు, దేవుని పనులకై సమయాన్ని వినియోగించుకుంటున్నారు, మీరు ప్రార్థనలకై సమయాన్ని వినియోగించుకుంటున్నారు, కొందరి ఆత్మలను రక్షించడానికి మీరు సమయాన్ని వినియోగించుకుంటున్నారు అని అంటే మీ హృదయం జ్ఞాన హృదయము అని అర్థం. మరలా చెప్తున్నా, మీరు సమయాన్ని ఆత్మల రక్షణార్థమై మీ సహోదరుని నిద్ర మేల్కొలిపి మరి ఈ ఉదయాన్ని మీరు వాక్యం వినిపిస్తున్నారంటే మీ హృదయం జ్ఞాన హృదయంగా పనిచేస్తుంది అని దాని అర్థం. ఈ చెడ్డమైన దినాలలో మనుషులను సత్యం వైపు మళ్లించడానికి పాపమైన చీకట్లో నుండి మీరు వారికి సత్యవాక్యమైన వెలుగును మీరు చూపిస్తున్నారు అని అంటే నిజంగా మీది జ్ఞాన హృదయం అని అర్థం. లేకపోతే మనం అజ్ఞానులుగా బ్రతుకుతున్నామన్నది దేవుడు బైబిల్ ద్వారా మనకి ఇస్తున్న స్టేట్మెంట్. మనం ఏమనుకుంటామంటే మనకి చాలా తెలుసు, చాలా జ్ఞానవంతులం అంటే అని మనం అనుకుంటున్నాం. ఎంతో వాక్యం తెలిసిన వారిని జ్ఞానవంతులను మాత్రం మీరు అనుకుంటున్నారు, కానీ వాక్యం మనం తెలుసుకుంటే సరిపోదట. ఆ వాక్యాన్ని నీకిచ్చిన కాలంలో సమయాలను నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా వాక్యాన్ని ఏమంటే ఈ కాలాల్లో సమయాలను ఉపయోగిస్తేనే నువ్వు జ్ఞానివి. ఇంకా చెప్పాలంటే జ్ఞాన హృదయం అన్నది ఎంత గొప్పది అని అంటే ఆ హృదయం కోసం పరితపించిన భక్తులు, ఇంకా ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగిన భక్తులు నిజంగా వినియోగించుకుంటున్నప్పటికీ ఇంకా ఈ గొప్ప సమయాలను, ఈ సంవత్సరాలను, ఈ నెలలను, ఈ నిమిషాలను ఏ విధంగా వినియోగించుకోవాలో మాకు ఆ జ్ఞాన హృదయం లేదు అని ప్రార్థించిన భక్తుల గురించి మనం ఒక మాట కీర్తన గ్రంథం 9వ అధ్యాయంలో చూసుకోగలిగితే, పురమైన వార్లరా కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటే ఒకసారి మాట మనం చదువు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తుడైన మోషే గారు ఇజ్రాయేలీలను మరి ఎన్నో సంవత్సరాలు దేవునిలో నడిపించిన మహాగుణుడు, సాత్వికుడైన మోషే గారు చేసిన ప్రార్థన మనం చదివాం. ఏమండి, తన ఆయుష్కాల దినాల గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఆ ఆయుష్కాల దినములలో తన హృదయాన్ని ఏ విధంగా చక్కబరుచుకోవాలి, తన హృదయాన్ని గురించి దేవునికి మొరపెడుతున్న సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. ఇదిగో 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ప్రార్థన. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకొనున్నట్లు చూసుకునండి అని దేవుడు చెప్పాడే. నిజంగాండి, మనము జ్ఞానముగా నడుచుకోవాలంటే మన హృదయము జ్ఞాన హృదయమై ఉండాలి. అది జ్ఞాన హృదయముగా ఉండాలి అని అంటే, మన హృదయం జ్ఞాన హృదయం అవ్వాలంటే మీ ప్రార్థనలో ఆ విషయాన్ని దేవునికి విన్నవించుకోవాలి. భక్తులైన వారి, సాత్వికులైన వారి తమ ప్రార్థనలో వారు వేడుకుంటున్న, వారి విజ్ఞాపన చేస్తున్న మాట ఇదిగోండి 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము,
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రేమైన దేవుని వాళ్ళారా, జ్ఞాన హృదయం కలిగి బ్రతికే విధంగా దేవునికి ప్రార్థన చేయాలన్న మెలకువ మనకి ఎప్పటికప్పుడు ఉండాలి. నిజంగా నిత్య జీవానికి, సత్య వాక్యానికి వారసులమైన మనం, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్న మనం ఏ విషయంలో మెలకువగా ఉండాలో తెలుసా? సత్యవాక్యములో. సత్యవాక్యాన్ని మనం తెలుసుకోవటం, సత్యవాక్యాన్ని తెలుసుకొని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీరు మెలకువగా ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు మెలకువగా ఉండవలసిన వేళ అయినది అని చెప్పాడు. మీ హృదయం జ్ఞానంగా ప్రవర్తించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ని దినములు గతించాయి, ఎన్ని దినములు మనం బ్రతికి ఉన్నాము. ఏమండి, ఈ దినాలలో మనం ఎంత జాగ్రత్త కలిగి బ్రతకాలో చెప్తున్నట్లుండే. మన హృదయం జ్ఞాన హృదయముగా మారాలి. అందు విషయమే దేవుడికి ప్రార్థన చేయాలి అని ఏమండి భక్తులైన వారే మనకు మాదిరి కదా. ఏమండి, ఇచ్చిన ఈ జీవితాన్ని జ్ఞాన హృదయముగా, జ్ఞాన హృదయం కలిగి బ్రతికిన వారిని గురించి ఒకటి రెండు మాటలు మనం చదువుకొని మనం ముందుకెళ్ళి చేసుకుందాం. ఏమండి, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞాన కలిగి నడుచుకొనడి అని చెప్పారు సరే. ఆ జ్ఞానము కలిగి నడుచుకోవటానికి భక్తులైన వారు తమ ప్రార్థనలలో ఆ విషయాన్ని విన్నవించుకున్నారు. వారి జీవిత కాలంలో ఏ విధంగా నడుచుకున్నారో, జ్ఞానము కలిగి ఏ విధంగా నడుచుకున్నారో ఒక్కసారి మీరు ఆదికాండంలో ఒక మాటను చూసుకోగలిగితే, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకోగలిగితే 21, 22 వచనం. హానోకు 67 బ్రతికి మెతూషెలను హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూసారా? అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనుచు, జ్ఞానము కలిగి నడుచుకొనుచు అని అన్నాడు. జ్ఞాన హృదయము కలుగునట్లుగా అని ప్రార్థన చేశారు భక్తులైన వారు. జ్ఞాన హృదయము కలిగి నడుచుకున్నాడట హనోకు అనే భక్తుడు. ఆయన ఎన్ని సంవత్సరాల లెక్క చెప్పారు చూసారా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన, ఎన్ని సంవత్సరాలు జ్ఞాన హృదయం కలిగి బ్రతికాడంటే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకున్నాడు, దేవునితో నడిచాడు అని రాయబడింది అక్కడ. ఎన్ని సంవత్సరాలు? హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. ఎన్ని వందల ఏళ్ళు? 300 ఏళ్ళు జ్ఞాన హృదయము కలిగి దేవునితో నడిచాడు. ఏమంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నాము, మనం ఎన్ని సంవత్సరాలు దేవునితో కలిసి నడుస్తున్నాం మీరు ఆలోచించేయండి. ప్రమణ దేవునితో నడుస్తున్నాం. మన ఆయుష్కాలం, మనం బ్రతుకుతున్న ఈ దినములు ఎంత, మన కాలములు ఎంత, మన వయసు ఎంత చూసుకోండి. 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున మనం మాట్లాడుకుంటున్నాం వాక్యాన్ని. ఇప్పటికి మన వయసు ఎంత చూసుకోవాలి. ఇప్పుడున్న ఈ వయస్సులో మనం దేవుడితో కలిసి నడిచామా? నడవలేదండి అంటే నిజంగా మీరు అజ్ఞాన హృదయం కలిగిన వారు. జ్ఞానులు కాదు, మీరు అజ్ఞానులు. దేవుడు కోరుకున్న జ్ఞాన హృదయం కలిగిన వారు కాదు మీరు. ఒకవేళ మీరు జ్ఞాన హృదయం కలిగిన వారు అయితే ఈ దినం నుండే, ఈ క్షణం నుండే ఇదిగోండి ఆయన ఆయుష్కాలం 300 పైగా 360 ఏళ్ళు ఉంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని మనం చదువుకుంటున్నాం. మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, అధిక 78 సంవత్సరాలు అంతే. ఆయా
ఆయుష్కాలం కూడా స్పృహ కలిగి మనం బ్రతికున్న దినాలు ఏంటి చెప్పండి? మనకు బుద్ధి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది, 25-30 ఏళ్ళు కనీసం అండి. వాక్య స్పృహలోకి రావడానికి, ఈ వాక్య స్పర్శ మనకు తాకినప్పటికీ ఏమండి మనం మొద్దులైపోతున్నారు. 2025 జనవరి 1వ తారీఖు వచ్చిందంటే ఇప్పటి నుంచి మనం ఆయుష్కాలం ఎంత? ఇప్పటి వరకు మనం దేవునితో నడిచిన దినాలు లేదా సంవత్సరాలు ఎంత? 300 ఏళ్ళు దేవుడు మనకి ఎంతో ఓపిక అంటే ఎంత అంటే దేవుని వాక్యం పట్ల ఎంత అంటే మనస్సు ఉంటే వాళ్ళు బ్రతకాలి చెప్పండి. పక్క అధ్యాయంలోనే 6వ అధ్యాయం ఆదికాండంలోనే అండి 6వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో ఆయన ఎలా నడుచుకున్నాడట? 9వ వచనం, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచిన వాడు, దేవునితో కూడా నడచిన వాడు. దేవుని వల్ల నోవహు గారు కూడా దేవునితో నడిచేట. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునడి దినములు చెడ్డవి. మంచి దినాలు ఉన్నప్పుడే వాళ్ళు ఎంత జాగ్రత్తగా 100 ఏళ్ళు బ్రతికిన వారే దేవునితో కలిసి నడిచారంటే, పెద్ద మనుషులు భక్తులైన వారు, భక్తి దృశ్య మన పితరులు వాళ్ళంతా కూడా ఎంత జాగ్రత్త బతికి ఉంటారు. దేవునితో నడిచేరట. దేవునితో నడవటం అంటే ఏంటో తెలుసా? ఒకసారి మీరు దేవునితో నడవటం అంటే ఏంటో ఒకసారి మీరు ఏమండి మీకా గ్రంథం 6వ అధ్యాయంలో 7వ వచనం చదవండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో అంటే యోనా గ్రంథం తర్వాత మీకా గ్రంథం ఉంటుంది చూసారా? 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? 7-8 వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనం నేను చదువుతాను. వేల కొలది పుట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలగజేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు అంటే ఏమండి దేవుని చేయబట్టుకొని నడవటం కాదండి. అసలు దేవుడు పరలోకంలో ఉంటాడు, హానోకు భూమి ఏమంటే దేవునితో నడిచినట్టు కొందరు ఏమనుకుంటారంటే దేవుడు ఇలా వెళ్తుంటే దేవుడిని చేయబట్టుకొని నడిచాడు అనుకుంటారు. దేవునితో నడవడం అంటే ఏం చెప్పారు తెలుసా అండి? ఇప్పుడు చదవండి అక్కడ, ఓ మనుష్యుడా, మనుష్యుడా న్యాయముగా నడుచుకునుట. హానోకు గారు న్యాయముగా నడుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు న్యాయంగా నడిచాడు? 300 ఏళ్ళు న్యాయముగా నడిచాడు. జ్ఞాన హృదయము కలిగి బ్రతికాడు. నా దినములన్నీ కూడా న్యాయంగా ఉండాలి. నేను బ్రతుకు ఈ ఆయుష్కాల దినములంతా కూడా నా బ్రతుకులో న్యాయం ఉండాలి. తర్వాత కనికరమును ప్రేమించుటయు. ఆయన బ్రతుకు దినాలలో ఆయనకిచ్చిన ఆయుష్కాలములో ఆయనకిచ్చిన ఇలా 2025 సంవత్సరం అంటున్నాం, ఇది సంవత్సరాలలో ఆయన ప్రేమ కలిగి కనికరమును ప్రేమించుటయు. ప్రేమగా ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి బ్రతికాడు. ఎదుటి వారి పట్ల న్యాయము కలిగి బ్రతికాడు. తర్వాత దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ప్రవర్తన ఇచ్చిన 300 దినాల ఆయుష్కాల దినాలలో దేవుడు ఎందుకు ప్రవర్తన ఎలా ఉందట? దీన మనస్సు కలిగి. అహంకారాన్ని చూపలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మన ఒంట్లో శక్తి వస్తుంటది. వయసులో అదే వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఉన్న శక్తి పోతా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంచెం అనుభవం వస్తున్న కొద్దీ కొందరికి అహంకారం ఎక్కువైతుంది. ఒంట్లో శక్తి బలము పెరిగిన కొద్దీ కొందరికి ఏమండి
గర్వం పెరుగుతూ ఉంటుంది. దేవుని ఎదుట ఎలా బ్రతకాలో అన్న సంగతి మనిషి తెలుసుకోలేకపోతున్నారు ప్రేమ దేవుని వల్ల. దేవుని ఎదుట నీ మనస్సు కాలం గడుస్తుందంటే నీ మనస్సు ఎలా ఉండాలి చెప్తున్నాడో తెలుసా? దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నీ ప్రవర్తన, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట నీ ప్రవర్తన ఉందంటే నీవు జ్ఞాన హృదయము కలిగిన వాడు. 300 ఏండ్లు బ్రతికిన వారే దీన మనస్సు కలిగి బ్రతికారు. 300 ఏండ్లు బ్రతికిన వారే వారి ప్రవర్తన చూడండి, దేవుని ఎదుట ప్రవర్తించారు. ఎలాగ? దీన మనస్సు కలిగిన ప్రవర్తన, కనికరము చూపారు, ప్రేమ చూపించారు, న్యాయమైన ప్రవర్తన. ఇలాంటి బ్రతుకుంటేనే దేవునితో నడిచిన వారం ఉన్నాం మనమంతా. ఈ మెలకువ మనకు ఉండాలి. ఈ మెలకువ దీన మనస్సు కలిగి బ్రతకటం, కనికరము ప్రేమ చూపటం, న్యాయంగా బ్రతకటం, ఈ రకమైన ప్రవర్తన కలిగి ఉంటే మెలకువ కలిగిన ప్రతి వారు. రోమపత్రిక త్వరగా మూవ్ చేసుకున్నాం. రోమపత్రిక దేవుడు రాయించిన మాటలు మనం చూసుకోగలిగితే 13వ అధ్యాయము 11వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం రోమపత్రికలో మనం చదువుకుందాం. రైట్, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి, మరియు అన్నాడు. మరియు అంటే ఒక విషయం చెప్పిన తర్వాత మరొక విషయం చెప్పుకుంటారు చూసారా? ఆ విషయానికి ఈ విషయం మధ్య మాట్లాడుతూ మరియు అని అంటాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి అని అన్నాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ చెప్పనా? మీరు తెలుసుకోవాల్సిన విషయం, కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ. నిజంగా నువ్వు జ్ఞాన హృదయం కలిగి బ్రతికిన వాడవైతే, నిజంగా నిత్య జీవమునకు వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి అనే ఒక స్పృహ, ఆ ఆలోచన కలిగి ఉన్నవాడవైతే నిజంగా నీవు నిద్రలో నుంచి బయటికి రావాలి. ఏ నిద్ర? కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. మనం విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు దేవుని ఎదుట మర్యాదగా నడుచుకున్నారు. ఎలా నడిచారు భక్తులైన వారు? న్యాయముగా నడుచుకున్నారు. అల్లరి లేదు, పోకిరి చేష్టలు లేవు, మత్సరము లేదు, కలహములు అంటే గొడవలు లేదు, అంధకార క్రియలతో పాలివారు కాలే, చీకటి క్రియలు చేయలేదు, రహస్యమైన విషయాలలో, రహస్యమైన బ్రతుకులో విసర్జనాపూర్వకమైన పాపాలను మూటగట్టుకున్న వారు వాళ్ళ జీవితంలో బ్రతకలేదు. ప్రేమ దేవుని వాళ్ళ వాటిని విసర్జించాలి. నువ్వు నిజంగా నీ కాలాన్ని ఎరిగిన వాడవైతే నీకు మెలకువ ఉండాలి. మరలా అంధకార క్రియలలో పాలివాడు కాకుండా అంధకార క్రియలలో నువ్వు నిద్రించక నువ్వు మెలకువ కలిగిన వాడై ఉండాలి. ఇంకా ఎలాంటి మెలకువ కలిగి ఉండాలని చెప్తున్నాడంటే 8వ వచనం రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వాడు ప్రేమించు వాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఏలైనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశింపవద్దు అనేవి మరి ఏ ఆజ్ఞ నేను ఉన్నాడు. అదియో నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించవలన వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి.
ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట మరియు మరియు చెప్పడం కంటే ముందు ఏం చెప్పాడు? ప్రేమను గురించి మాట్లాడాడు. ప్రేమ కనికరమును గురించి మాట్లాడాడు. ప్రేమ కలిగి బ్రతుకుతున్న నువ్వు నీకు మరింత మెలకువ కలిగి, నువ్వు ఇంకా మెలకువ కలిగి ఉండాలి. ప్రేమ కలుగుతున్న ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న మనం ఇంకా మెలకువ కలిగి ఉండాలి. ఆ వేళ అయినది. సంధ్యా వేళ అంటే సాయంత్రం వేళ అయిందని మాట్లాడుతున్నాం. ఉదయాన్నే ఏమండి సమయం అయింది, ప్రయాణానికి సమయం, ఆ వేళ అయిందని ఎలాగ మాట్లాడతామో మన జీవిత కాలానికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కాలము నెరుగు నిద్ర మేలుకొని వేళ అయినది. నువ్వు నిద్రించుచున్న నీవు మేల్కో. ఈ లోక సంబంధమైన విషయాలలో నువ్వు ఒకవేళ ఆలోచన కలిగి ఆ రకంగా బ్రతికి ఉంటే వాటి నుంచి నువ్వు ఒక్కసారి బయటికి రా అని చెప్తూ దాన్ని కొనసాగింపుగా దేవుడు మరలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం మొదటిగా చదివాం చూసారా, 5వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం. ఏమండి ఎలాంటి మెలకువల గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చదువుకుందాం. 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. 5వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాను. ఎఫెసీయులకు రాసిన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనను దాన్ని పరీక్షించవచ్చు. వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఈ జీవిత కాలంలో దేవునికి ఏది ఇష్టమో నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నీకు మెలకువ ఉంటే, నిజంగా నీ జీవితం పట్ల స్పృహ మెలకువ కలిగి నువ్వు ఉంటే అసలు నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నీవు బ్రతుకుతున్న విధానం దేవునికి ఇష్టమా కాదా, అది దేవునికి ప్రీతికరమైనదా కాదని బ్రతుకు అన్నది నిన్ను నువ్వు పరీక్షించుకున్న వేళ అయినది. నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన వేళ. లేదంటే 11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించండి. నిష్ఫలమైన ఫలము లేని అంధకార చీకటి పనులు, చీకటి క్రియలు ఏవైనా ఉంటే, అన్యాయమైన క్రియలు, దైవ వ్యతిరేకమైన క్రియలు, చీకటి క్రియలు ఏమైనా ఉంటే వాటిలో మీరు పాలివారు కాకండి. పాలివారయుండక వాటిని ఖండించండి అని చెప్తున్నాడు. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. రహస్యంగా మనం ఇప్పుడు జరిగిన జీవిత కాలంలో రహస్యంగా చేస్తున్న క్రియలు, చీకటి క్రియలు ఏమైనా ఉన్నా వాటిని మాట్లాడుకోవడం కూడా ఆపేసేయండి. వాటి నుండి మీరు దూరం కాండి, వాటిని ఖండించండి అని చెబుతూ 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, అయినది వేళ. ప్రాచీన స్వభావంలో మనకుంట కొట్టుకొని పోతుంటే, ఒక పాపయుక్తమైన రహస్య కార్యములందు మనం కొట్టుకొని పోతూ ఉంటే, ఒకవేళ వాటిని మీరు ఖండించండి, వాటి నుంచి మీరు బయటికి రండి అని చెబుతున్నాడు దేవుని వారు. నిద్ర మేలుకున్న వేళ 2025 జనవరి 1 మనకు వచ్చామంటే మనకు మెలకువ ఉండాలి, జ్ఞాన హృదయం కలిగి ఉండాలి అని చెబుతూ 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు కూడా ఉన్నారు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుని ఒక హానోకు వలె, జ్ఞానము కలిగి నడుచుకుని 300 సంవత్సరాలు జ్ఞానం వలె దేవునితో ప్రేమగాను కనికరముగాను దేవుని యందు దీన మనస్సు కలిగి
తన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకుని దీనమైన ప్రవర్తన కలిగి సద్వినియోగం చేసుకుని ఒక హానోకు అనే జ్ఞాని వలె తన హృదయానికి ఏమండి జ్ఞానమని తన హృదయానికి జ్ఞానము నేర్పించుకున్న, తన హృదయానికి దీన మనస్సు నేర్పించుకున్న ఆ హానోకు వలె మీరు బ్రతకాలి. అజ్ఞానులు కొందరు ఉన్నారండి. ఈ అజ్ఞానం ఎలా ఉంటారంటే ఏముంది, వాక్యం వినాలి, వినుట యందు చెప్పుట యందు కాలం గడుపుతున్నారంట కొందరు. కొత్త సంగతి వినాలి ఏదో ఒకటి. ఈ అజ్ఞానులు ఉన్నారు తెలుసా అండి, కాలం గడిపే అజ్ఞానం. ఒకసారి ఆ మాట చూసుకుంటే మీరు ఆశ్చర్యపోతున్నారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం టైం పాస్ బ్యాచ్ అంటుంటారు చూసారు, టైం పాస్ బ్యాచ్. ఈ జీవిత కాలంలో అజ్ఞానులు ఎవరు అంటే 17వ అధ్యాయం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యం నేనే చదువుతాను. 17వ అధ్యాయం 21వ వచనం ఏమంటారు? ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు. ఎలాంటి వాళ్ళంటే కొత్త సంగతి వినట, కొత్త సంగతి చెప్పడం. మనలో కూడా ఉన్నారేమో, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మరి కూడా 2025 సంవత్సరం జనవరి 1 వచ్చినప్పటికీ కూడా మరి ఏథెన్స్ పట్టణస్తులు ఎంతమంది ఉన్నారు, మరి మనం పరీక్షించుకోవాలి కదా. కొత్త సంగతులు వినటయందు చెప్పుటాయి వీటి యందు మాత్రమే కాలాన్ని గడిపే టైం పాస్ చేసే టైం పాస్ బ్యాచ్ ఉంది అని చెప్తున్నాయి. అదేనండి మనం చదివినమాట, అంతే కదా. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించి పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పు. ఏమండి అక్కడ నివసించే వారు పరదేశులు కూడా అదే రోజు మాట. అందుకేనండి దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట, మంచోళ్ళు కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు మంచోడే కానీ దుష్టులతో సాంగత్యం మంచివాడు కూడా చెడిపోతుంటారు. అంటే ఓన్లీ సత్యవాక్యం వింటున్నప్పుడు టైం పాస్ చేయడం, వినుట యందును చెప్పుట యందును కాలము గడిపేవారు. మరికొందరు ఎలాంటి అజ్ఞానులు ఉంటారు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక పక్కన 15వ అధ్యాయం 32వ వచనం చదవండి. అంటే అజ్ఞానులు అంటే చెప్తున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం పక్కనే చదవండి ఒకసారి. 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య రీతిగా నేను విశ్రమ మృగంతో పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతు లేపబడిన ఎడల రేపు చనిపోదు తిందం త్రాగదం మోసపోవాలి, దుష్ట సాంగత్యం మంచి నడుము చనిపోవాలి, నీతి ప్రవర్తన గలవారి మేలుకునే పాపం చేయకుంటే. ఏం చెప్పాడండి? కొందరు ఏంటట, రేపు వస్తాం డిసెంబర్ 31, 2024 ఏం చేశారు, ఇంత కాటన్ బేర్లు తెచ్చుకున్నారు, రాత్రంతా తాగడు, రేపు వస్తాం వచ్చే సంవత్సరం. ఈ అజ్ఞానులు వీరి కాలం టైం పాస్ బ్యాచ్. వీరు కూడా ఇలాంటి తిందము త్రాగదు. కొందరు ఓన్లీ రాత్రంతా తింటారు, కొందరు రాత్రంతా తాగుతారు. ఇలాంటి అజ్ఞానంలో మీరు ఉండకండి. 31 మాత్రమే కాదు, ఈ మన జీవిత కాలంలో దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఏ దినమైన అన్ని దినాలు ఒకటే ఉంటాయి. ఆ 31 ఏముందేమి, 21 అయితే ఒకటైతే అంతా ఒకటే దినములు చెట్టే. వాటిని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలంటే నీకు జ్ఞాన హృదయం ఉండాలి. జ్ఞాన హృదయం అలా ఉండాలంటే నువ్వు దేవుడికి మోసగా ప్రార్థన చేసినట్టుగా చేయాలి. ఒక హనుకు ఎలాగో తన 360 జీవిత సంవత్సరాలు ఆయుష్కాలం ఎలా ఉపయోగించుకోవాలో చూసుకోవాలి. నువ్వు పరీక్షించుకోవాలని చెప్పాడు. ఇదిగోండి వీళ్ళ ప్రవర్తన ఏంటంట, రేపు చస్తాగా తిందాం త్రాగడం అంతే, ఇక మోసపోకండి అని చెప్పాడు ఆయన. తినటం త్రాగటంలో కూడా మోసమే, మోసపోకటి. ఇదిగో చెప్పాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొను వేళ అయినది. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఈ వీటి నుంచి సమయాన్ని ఏమండి దుర్వినియోగం చేసుకుంటున్న వారితో ఇదిగోండి మీరు నీతి ప్రవర్తన సంవత్సరాలను ఇప్పటికీ మనం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు కొన్ని వందల క్షణాలు, వేల క్షణాలు, వందల నిమిషాలు, కొన్ని దశాబ్దాలు మనం వృధా చేసుకున్నాము. బహుశా మంచి ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి చూసుకుంటే ఈ చీకటిగా ఉందా, వెలుగులో నడిచాము.
దేవునితో నడిచాను. ఒకసారి ఆలోచించుకోవాలి ప్రేమైన దేవుడు అన్నాడు. దేవుడు ఏమండి మనకు మరలా ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు అని అంటే మనం జ్ఞానము కలిగి బ్రతకాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఇస్తున్న మరిన్ని అవకాశాలు. ఇదిగో నిన్ను మేల్కొలిపే వేళ ఇది. ఏంటి? తినేది, తాగేది, వీటి గురించి యాచకుల్లో నువ్వు బ్రతకొద్దు. రహస్యంగా చేసే పాపాల విషయంలో దాంట్లోనే మునిగిపోయిన ఈ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఇదిగోండి ఏం చెప్పాడు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొనాలి. కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ టైం అయింది. నీతి ప్రవర్తన గలవారై, దేవుని యందు దీన మనస్సు గలవాడై ఉండడమే కదా దేవుడు కోరుకున్నాడని చదువుకున్నాం అక్కడ మీక గ్రంథం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఏం చేయకూడదట? పాపము చేయకుండి. పాపం చేయొద్దు. ఇచ్చిన సమయంలో పాపము చేయకుడి. మన ఎలా? నీతి ప్రవర్తన గలవారై మెలకువ. ఈ మెలకు మనకుందా? మీరు ఆలోచించండి. సమయాన్ని పోనీయక పాపం చేయకుండా సద్వినియోగం చేసుకునే మెలకువ మనకుందా? ఈ మెలకువ కోరుకుంటున్నాడు ఈ వేళలో, ఈ సమయంలో, ఈ దినంలోనండి. మన దేవుడి ఆయుష్కాలం నుంచి ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడంటే నీకు ఒక మెలకువ కావాలి. కాలము నెరుగ నిద్ర మేలుకొని వేళ అయినది, పాపము చేయకూడదు. ఇదిగో ఎలాంటి ప్రవర్తన కలుగుతున్నారంట? నీతి ప్రవర్తన గలవారై మేల్కొను. మరి ఇంతవరకు నీతి ప్రవర్తన లేకపోతే దేనిలో ఉన్నట్టు? నిద్రలో ఉన్నట్టు. నిద్ర అండి. ఆ నిత్య జీవనమకే నిద్ర మేలుకొని వేళ ఎందుకు టైటిల్ పెట్టావు? నీవు నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలంటే మేల్కొలుపులో ఉండాలి. ఏ మేల్కొలుపులో? నీతి ప్రవర్తన కలిగిన మేల్కొలుపు. నీ మెలకువలో ఏమై ఉండాలి? నీతి ప్రవర్తన కలిగిన మెలకువ. నీతి ప్రవర్తన గలవారై మెలకువగా ఉండి మేల్కొని పాపం చేయకండి, సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్న మాటలు మనం చదువుకున్నాం కదా. ఇలా దేవుడు వ్రాయించిన ఈ మాటలు మనం చూసుకోగలిగితే అండి, దేవుడు ఎన్నెన్నో సంగతులు చెప్పాడు. ఏమండి? యథార్థముగా ప్రవర్తించబడ్డ తన ప్రవర్తనను చక్కపరుచుకులను అన్న మాట కూడా మనం చదువుతాం అండి. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో అండి తన దగ్గర ఉన్న శిష్యులకు చెప్పిన మాటలు మనం చదువుకోగలిగితే ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసుకొనక అండి ఆయన తన జీవిత కాలం గురించి రాస్తూ అంటే పౌలు గారు రాస్తూ ఏమన్నా తెలుసా అంటే, బ్రతికిన దినాలన్నీ కూడా ఏ విధంగా బ్రతికేట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయం 7వ వచనం చదవగలిగితే ఎంత చక్కగా బ్రతికాడు ఆయన. ఒకసారి మనం చదువుకొని మనం చేసుకుంటాం. చాలా ఒకసారి హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయంలో శరీరధారి ఉన్న దినములలో మహారోధనతోను కన్నీళ్లతోను తన్ను మరణుని రక్షింపగలవానికి ప్రార్థనలు చేశారట, యాచనలు సమర్పించేట, భయభక్తులు కలిగి బ్రతికేట. ప్రార్థన పూర్వకమైన జీవితం, భయభక్తులతో కూడిన జీవితం. ఆయన బ్రతికిన దినాలలో ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు కాలం గడుస్తున్నప్పటికీ ఆయన ఎంత స్పృహ కలిగి బ్రతికాడో ఆలోచించుకుంటామండి. నిజంగా దినములు చాలా చెడ్డవిగా మారిపోయాయి. నిజంగా దినములు చాలా చెడ్డవైపోయాయి. ఎక్కడ కూడా సద్వినియోగం ఏమండి, సత్యానికై సద్వినియోగం చేసుకోవాలని అని ఆ జ్ఞానం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ హృదయం మనుషుల్లో లేకుండా పోయింది. దేవుడు మరలో ఒకసారి ఒక మేలుకొలుపు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ మేలుకొలుపు ఉండాలి అని చెప్పిన మాటలు మనం చదువుతాం. అంటే నోహు గారు 300 సంవత్సరాలు బ్రతికాడు. అవును, న్యాయమైన ప్రవర్తన, దేవుని ఎదుట దీన మనస్సు కలిగిన ప్రవర్తన అండి. పాపము చేయకుండా మేల్కొనండి, నీతి ప్రవర్తన గల వారు మేల్కొని బ్రతకండి అని చెప్పాడు ఆయన. సమయాన్ని పోనివ్వక మనకు దేవుడిచ్చిన యాజకాలం అంతా కూడా
మేల్కొలుపుగా బ్రతకాలని దేవుడు ఏమంటే మనకి ఈ సమయాలను ఏమంటే ఈ ఆయుష్కాలను ఇచ్చాడు అని మరొకసారి మీకు గుర్తు చేశాను అండి. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి బ్రతికించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈ కాలం వరకు కూడా ఈ సమయం వరకు కూడా పిల్లలతో మీ దివ్య వాక్యాన్ని స్మరించే ధ్యానించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈ మాటలు వింటున్న మీ పిల్లలందరూ ప్రేమ కలిగిన జ్ఞాన హృదయం కలిగి సమయాన్ని ఇక్కడ నుంచి అయినా సత్యానికై ఆత్మ రక్షణ అర్థమై వినియోగించుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు మాకును అనుగ్రహిస్తారు తండ్రి. మేము కోరుకుంటున్నాం నాయన, మేము వినియోగించుకుంటున్నాం తండ్రి. మాకందరికి జ్ఞాన హృదయము కలుగునట్లుగా మీ సహాయం మేము కోరుతూ తండ్రి, ఈ సత్యవాక్యాన్ని సమాజంలోకి వినిపించడానికి ఈ విధముగా కష్టపడుతున్న బిడ్డలకందరికీ తండ్రి మంచి ఓర్పును సహనాన్ని ఇలాగ అనుగ్రహిస్తారు నమ్ముతూ తండ్రి. విన్న ప్రతి బిడ్డకు మీరు, వారి కుటుంబాలకు మీరు తండ్రి మీ చిత్తమైతే మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను చేస్తూ ఒక మంచి సత్యవాక్యం అనబడి ఈ శాశ్వతమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తారని తండ్రి. మా అందరి ఇంతవరకు బ్రతికించినందుకు మరొక్కసారి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, మా కుటుంబాలను తండ్రి మీరు కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి